Hi, I am Dr. Balraj Naidu, robotic joint replacement surgeon at Onus Robotic Hospitals, Hyderabad. Today I am going to discuss about bone strength after menopause in women. సో చాలామంది ఉమెన్ 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత బోన్ పెయిన్స్తో చాలా సఫర్ అవుతుంటారు. సో యూజువల్గా మెనోపాజల్ సిమ్టమ్స్, ఎస్పెషల్లీ మెనోపాజ్ తర్వాత యూట్రస్ స్టాప్స్ ఫంక్షనింగ్ నార్మల్. సో బోన్ స్ట్రెంత్ అంతా కూడా మనకు ఈస్ట్రోజన్ మీద డిపెండ్ అవుతుంది. సో లో ఈస్ట్రోజన్, వీక్ బోన్స్. సో వీళ్ళందరూ కూడా మన దగ్గరికి 45-50 ఇయర్స్ నుంచి జాయింట్ పెయిన్స్ అని స్టార్ట్ అవుతారు. అండ్ వన్స్ వీ చెక్ దేర్ డెక్సా స్కాన్ అంటుంది. డెక్సా స్కాన్ అంటే మనకు బోన్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అంటే నార్మల్గా ఉందా, ఆస్టియోపీనియనా, ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ అంతా గుల్లలాగా అవుతుంది. ఎస్పెషల్లీ ఈ పేషెంట్స్ అందరూ కూడా మనకు ప్రోన్ ఫర్ ఫ్రాక్చర్స్ ఇఫ్ దెర్ ఈస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ -2.5. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, దే హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్ లైక్ కాల్షియం, విటమిన్ D3. అండ్ డైట్లో కంపల్సరీగా ఉండాల్సిన పదార్థాలు: ఒకటి, లీఫీ వెజిటబుల్స్, పాలకూర, బచ్చల కూర, మెంతల కూర. రెండు, మిల్క్ ప్రోడక్ట్స్, పన్నీర్, బటర్, చీజ్. అండ్ మూడోది రాగి జావ, విచ్ కంటైన్స్ లాట్ ఆఫ్ విటమిన్స్. అండ్ అన్నిటికంటే ఎక్కువ కాల్షియం ఉన్నది నువ్వులు, సిసమి అనే నువ్వుల లడ్డులో చాలా బాగుంటుంది. సో మిల్క్ ప్రొడక్ట్స్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం. అండ్ దీంతో పాటు ప్రతి ఒక్కరు మెనోపాజ్ కంటే ముందే స్టార్ట్ చేయాలి. చాలామంది వెల్నెస్ అంటే రిటైర్మెంట్ తర్వాత స్టార్ట్ చేస్తారు. అలాగా అట్లీస్ట్ నౌ ఆల్ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఫిట్నెస్ ఈజ్ లైక్ వెల్నెస్. సో 40 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. లైక్ అట్లీస్ట్ డైలీ 20-25 మినిట్స్ ఎక్సర్సైజెస్, మినిమం 150 మినిట్స్ ఇన్ ఏ వీక్. అంటే వారానికి 150 నిమిషాలు. అంటే హార్డ్లీ నీకు మార్నింగ్ 15 నిమిషాలు, ఈవినింగ్ 15 నిమిషాలు టైం తీసుకున్నట్లయితే మనకు బోన్ స్ట్రెంగ్త్తో పాటు మజిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ వీ రికమెండ్ ఎనీ వన్ హూ వాంట్స్ టు హ్యావ్ అ రియల్ గుడ్ ఎండ్యూరెన్స్ లెవెల్. అంటే మనకు బోన్ యొక్క పట్టుదల చాలా ఎక్కువగా ఉండాలంటే అట్లీస్ట్ 10 మినిట్స్ వెయిట్స్ అంటే చిన్న చిన్న డంబెల్స్ ఉంటాయి, 5 కేజీస్, 10 కేజీస్ కంపల్సరీ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసినట్లయితే వాళ్ళకు ఎండ్యూరెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది. స్టిల్ యు ఆర్ సఫరింగ్ విత్ ఎనీ కైండ్స్ ఆఫ్ బోన్ ఇష్యూస్ ఆఫ్టర్ టేకింగ్ దీస్ ప్రికాషన్స్ అంటే యూ నీడ్ టు గెట్ 1 DEXA scan to know the bone strength, 2 you can get X-ray, 3 calcium levels and B12 levels and D3 levels. సో D3 చాలా మందికి టెస్ట్ చేస్తే మనకు అరౌండ్ లెస్ దెన్ 20-30 ఉంటుంది. షుడ్ బి ఆప్టిమల్ లెవెల్ అరౌండ్ 35-50, అట్లీస్ట్ 60 ఉంటే చాలా బాగున్నట్టు. కాల్షియం కూడా 8.5, 8.6 ఉంటుంది. అట్లీస్ట్ మినిమం 9.5-10 ఉండాలి. సో స్టిల్ if you are suffering with any kinds of problem, you would like to know more details about your bone health after menopause, consult immediately me at Onus Robotic Hospitals. Thank you.